ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ముందుగా ఆర్టికల్ 21 గురించి రెండు విషయాలు. ఒకటి, దిస్ ఈజ్ ద షార్టెస్ట్ ఆర్టికల్. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ ఆర్టికల్ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రెండోది, మోస్ట్ రివ్యూడ్ ఆర్టికల్. మోస్ట్ రివ్యూడ్ ఆర్టికల్, ఎక్కువ సమీక్షించబడ్డ ఆర్టికల్ మరియు చాలా చిన్న ఆర్టికల్ ఏది సార్ అంటే మనకి ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. ఏంటి సార్ ఆర్టికల్ 21లో ఏం రాస్తుందంటే, రైట్, ద స్టేట్ షెల్ నాట్ టేక్ అవే ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఎనీ పర్సన్ except following a procedure which is established by law. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది, ఒకసారి వినండి. ఆర్టికల్ 21 కనుక మీరు ఒక్కసారి గమనిస్తే ఆర్టికల్ 21లో 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆర్టికల్ 20 ద్వారా జీవించే హక్కు, బతికే స్వేచ్ఛ వస్తుంది. లైఫ్ అండ్ లిబర్టీ, జీవించే హక్కు, బతికే స్వేచ్ఛ ఆర్టికల్ 21 ద్వారా వస్తుంది. ఈ జీవించే హక్కు, బతికే స్వేచ్ఛ ప్రభుత్వం లాగేయవచ్చు. నువ్వు తప్పు చేస్తే లాగేస్తుంది కదా, మరి నీకు డెత్ పెనాల్టీ ఇచ్చింది అనుకోండి, నీ జీవించే హక్కు పోయినట్టే కదా. సో ప్రభుత్వము నీ జీవించే హక్కును, బతికే స్వేచ్ఛను తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? రైట్, ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా తీసుకోవచ్చు. రైట్, ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం ద్వారా వచ్చిన ఒక ప్రొసీజర్ ద్వారానే తీసుకోవాలి. సపోజ్ నేను ఒక నేరం చేసావు, నేను అరెస్ట్ చేయాలి, నేను డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేయలేదు కదా, వారెంట్ తీసుకురావాలి, పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్, చాలా కథ ఉంటుంది. అవంతా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ మొత్తం కూడాను ఒక చట్టం ద్వారా రావాలి అని అంటుంది అనమాట. అంటే ఒక చట్టం ద్వారా వచ్చిన ప్రొసీజర్ ద్వారానే నీ జీవించే హక్కును, బతికే స్వేచ్ఛను ప్రభుత్వం లాగేయవచ్చు, కానీ వేరే విధంగా లాగేయకూడదు అని అంటుంది ఆర్టికల్ 21.